హాయ్ అండి, బాగున్నారా? బాగుండాలి. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అందుకోసం నేను చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలే ఇవి. సో ఈరోజు మనం మౌనం గురించి మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఎప్పుడెప్పుడు అంటారా? మీ దగ్గర సరైన సమాచారం లేనప్పుడు మౌనంగా ఉండండి. అలాగే మిమ్మల్ని మీ భావోద్వేగాలతో ఆడుకోవాలనుకునే వాళ్ళతో మౌనంగా ఉండండి. దురుద్దేశపూర్వకంగా మీతో విమర్శలు చేసే వాళ్ళతో మౌనంగా ఉండండి. మీ కోపం అదుపు లేకుండా మీకు వచ్చేస్తుందా? దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మౌనమే అన్ని రకాలుగా మంచిది. చాలా సమస్యల నుంచి మనకి మౌనం అనేది సేవ్ చేస్తుందండి. నిజంగా ట్రై చేసి చూడండి. మౌనం అనేది మీకు ఎంత హెల్ప్ చేస్తుందో.